అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ ఏడుకొండల్లో వేయించేసినటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఇప్పుడు మన రాయగిరి గ్రామంలో కళ్యాణోత్సవం కోసం వేయించేసి ఉన్నారు. మరి స్వామివారికి పరిణయమాడడానికి వచ్చినటువంటి అమ్మవారు స్వామివారి ఎదురుగా ఉన్నది. మరి స్వామివారికి ఎటువంటి కానుకలు కావాలి, అమ్మవారు ఎటువంటి కోరికలు కోరుకుంటుంది అని స్వామి మనకి విన్నవించుకుంటాడు. అయ్యా, మా స్వామివారు ఆది మధ్యాంతరహితుడు అఖిలాండకోటి బ్రహ్మాండమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు పాణిగ్రహణం చేయడానికి అమ్మవారు పిలుపునిచ్చింది. స్వామి మేమున్నాము రండి, అమ్మాయి మేమున్నాము, మా అమ్మాయి చూడడానికి రండి అని చెప్పి రాయగిరి గ్రామవాసులు ఆ స్వామివారిని పిలిచారు. మరి స్వామివారికి ఎటువంటి కానుకలు ఇచ్చి మీరు పరిణయం ఆడతారు స్వామివారిని? స్వామివారు పిలిచారా, అమ్మవారు పిలిచారా? అమ్మాయి పిలిచింది, స్వామి మమ్మల్ని చూడడానికి రండి, మేము ఇక్కడ ఉన్నాము, మమ్మల్ని కార్యక్రమం చేసుకోవడానికి రండి అని చెప్పింది. మేము వస్తాం, మిమ్మల్ని చూస్తాం, మాకు ఎటువంటి కానుకలు ఇచ్చి మమ్మల్ని పరిణయమాడడానికి పిలిచారు చెప్పండి ఫస్ట్ మీరంతా. మీరు పిలిచారు అంటేనే మా దగ్గర యోగ్యత ఉండదని అర్థం. అది ఏం యోగ్యత స్వామి? మాకు ఏమి ఇచ్చి కానుకలు సమర్పించుకుంటున్నాం? నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. మాట్లాడుకుంటే నారాయణ గురించే మాట్లాడుతాం, వింటే నారాయణుడి యొక్క కథలనే వినాలి, స్మరిస్తే నారాయణ నామాన్నే స్మరించాలి. ఇలా నిర్ణయం చేసినటువంటి నారాయణే వచ్చి లక్ష్మీ అమ్మవారు మీరు రండి మమ్మల్ని వివాహం చేసుకోండి అనడమే పెద్ద యోగ్యత. స్వామివారికి ఉన్న యోగ్యత ఏంటి? ప్రపంచమంతా నారాయణుడి మాత్రమే స్మరించాలి అని వేదాలు శాస్త్రాలు ఘోషిస్తుంటే అమ్మవారు వచ్చి కన్యాం కనక సంపన్న, ఆమె కనుక ఏదైతే బంగారానికి కావచ్చు లేకపోతే లక్ష్మి యొక్క స్వరూపమైనటువంటి ధనానికి కావచ్చు, ఆమె అధికురాలైనప్పుడు స్వామివారు అధినాయకుడు అవుతారు. ఆమెకి ఎంతైతే ధనం ఉందో, ఆమె లేకపోతే ఈ జగత్తునంతా లక్ష్మీ కటాక్షం ఉండదో
ఆమె స్వామి తగినవాడు అని నిర్ణయం చేసుకొని, స్వామి మీరు మమ్మల్ని వివాహం ఆడమని ఎప్పుడైతే మాకు కబురు పంపారో అప్పుడే మాకు ఉన్న యోగ్యత మీరు చెప్పకనే చెప్పినట్టుగా. దానికి మీరే సమాధానం చెప్తారు. లక్ష్మి ఆయనే వడ్డీ కాసులు ఆయనే అప్పు తెచ్చుకొని జీవితాంతం అప్పులు పడకుండా స్వామివారు అమ్మవారికి ఏం పెట్టి పోషిస్తాడు. చూడండి, స్వామివారు వద్దే లక్ష్మీ అమ్మవారు ఉన్నారు, అయినా అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అమ్మవారిని ఎంత మృదువుగా ఎంత భోగభాగ్యాలతో చూసుకుంటున్నారో ఈ జనమంతా మీరు తెలుసుకోవాలి. సమస్త జనానికి లక్ష్మీ అమ్మవారి కటాక్షం ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న సాక్ష్యం చిన్న పతి ఎప్పుడైతే పక్కన వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడంటే అసలు మీ దగ్గర ధనం ఉందా? లక్ష్మీ అమ్మవారి దగ్గర ధనం ఉందా? లక్ష్మీ అమ్మవారి దగ్గర ధనం ఏంది? ప్రపంచం అంతా లక్ష్మీ క్షీర సముద్రాలయ శ్రీరంగ రామేశ్వరి దాసి భూత సమస్త దేవుడు సమస్త లోకాలకి అమ్మవారు అధిపతి. లక్ష్మీ కటాక్షం కలగాలంటే అమ్మవారే సమస్త కార్యాలకి ఆమె అధిపతి అయినా అమ్మవారిని ఎప్పుడైతే ముందుకొచ్చామంటే ఆమె దగ్గర నుంచి ఆమె ఎట్టి పోషిస్తావు. ఆమె లక్ష్మి అధిపతి కాబట్టి ఆమె ఎటువంటి కానుకలు ఇస్తారు, ఎటువంటి సువర్ణ ఇస్తారు. చూసారా మా స్వామివారి యొక్క గొప్పతనం, మా స్వామివారి యొక్క గొప్పతనం. ఎంతైనా ఆడవాళ్ళ దగ్గర ఉండే సొమ్మును తీసుకోకూడదని నీ సొమ్మును నువ్వే భద్రపరుచుకోమ్మా. నేను కష్టపడి అప్పు చేసైనా సరే నిన్ను భోగ భాగ్యాలతో చూసుకుంటాను అని చూపిస్తున్నాను. మళ్ళీ అప్పు తీసుకోవడం కూడా మళ్ళీ లక్ష్మీ కష్టపడుతున్నాడు కదా స్వామివారు. భక్తులను మామూలుగా ఉద్ధరింపజేస్తూ వారి దగ్గర కానుకలు తీసుకొని కుబేరుడికి ఇప్పటికీ అప్పు వడ్డీ అన్ని చెల్లిస్తున్నాడు స్వామి. భవిష్యత్తులో మమ్మల్ని ఏ రోజైనా అమ్మవారిని అమ్మ నువ్వే కదా దానికి మూలం, నువ్వు నా పత్నివే కదా, నువ్వు తీర్చు ఏ రోజైనా బాధలు చూద్దాం ఎటువంటి కానుకలు పెడతారు. రాజా పాణిగ్రహణం అయిన తర్వాత చూద్దాం మీరు మాకు ఎటువంటి కానుకలు. మా దగ్గర చైర్మన్ గారు వీళ్ళు అంటున్నారు ఈ రాజ్యాన్ని అంతా అమ్మవారి పేరు మీద మా దగ్గర కార్యవర్గం సహాయ కార్యవర్గం గారు అంతా కోటీశ్వరులే. మా దగ్గర ఎవరు అల్లా తప్ప వ్యక్తులు ఎవరు లేరు, అంతా కోటీశ్వరులే. కోటీశ్వరులు కానీ స్వామి నివాసం ఉంటున్న గ్రామ ప్రజలంతా ఇక్కడ ఉన్నారు. స్వామి నివాసం ఉన్న ప్రాంతం ఎక్కువే అయినా కానీ మీ ప్రాంతానికి వన్నె తేవడానికి మా సమూహం అంతా కోట్లాది కోట్ల అధిపతులనే తీసుకొని వచ్చాం. ఎప్పుడైనా ఎంత మీ గ్రామం అయినా మీ గ్రామానికి వచ్చేటప్పుడు మీకంటే పై చేయి ఉన్న వ్యక్తులనే తీసుకురావాలి కదా. అదే మేము అందుకనే మా యొక్క కార్యవర్గం కానీ సహాయ కార్యవర్గం కానీ అంతా ధనవంతులే, ఎవరు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. ధనవంతుల గ్రామ వాసుల ఇప్పుడు చేస్తాం కళ్యాణం తర్వాత మీరు ఇచ్చే కానుకలను బట్టి మా అమ్మవారు ఎటువంటి అలంకారం జరుగుతుంది. ఏమంటే మీ దగ్గరే లక్ష్మి ఉందంటారు, పైనుంచి మీరే కోరుకోలేదు. తర్వాత భర్త చేతితో ఏమైనా సొమ్ములు చేసుకోవాలని ఆడవాళ్ళు కోరుకుంటారు. అందుకే కదా వడ్డీ కడుతుంది. వడ్డీ కాసుల వాడే పాణిగ్రహణం తర్వాత ఎటువంటి వడ్డీ లేకుండా మాకు ఇచ్చే ఆభరణాలు అలంకారం చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం కళ్యాణం అయిన తర్వాత భక్తులంతా మీరు కూడా గమనించండి. మన అమ్మవారి మీరు మాట్లాడితే మీ గురించి ఎంతసేపు గొప్పగా మాట్లాడితే మీరు ఒక రక్షకుడైన లక్ష్మీ అమ్మవారు ఏంది వెంకటేశ్వర స్వామి తల్లి అన్నట్టు.
అది వేరే ఇప్పుడు స్వామి వివాహం అయిన తర్వాత కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి అయిన ముందే అయితే వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, మా అమ్మవారు రావాల్సిందే కదా. ఎవరికైనా మానవ ధర్మంలో కావచ్చు, సృష్టి ధర్మంలో మగవారికి ఆడవాళ్ళ సంబంధం ఉంటేనే వారి యొక్క జీవితానికి అర్థం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ చూసుకునే సందర్భంలో ఎవరిది పై చేయి, ఎవరిది వారిని కోరుకునే వారికి వీరికి పేరు రాదు అనేది మీరు నిర్ణయం చేసుకున్నారు. కాబట్టి మీరు ఎప్పుడైతే స్వామివారిని వివాహమార్గాన్ని నిర్ణయం చేసుకున్నారో మీకంటే పై ఎత్తులో మేమున్నామని మీరు చెప్పకనే చెప్పినట్టు ప్రపంచానికి. మేము ఒప్పుకోము ఇదంతా. ఇప్పుడు ఈ ఒప్పుకోవడం అనే మాట కాకుండా మీరు ఏదైనా చెప్పండి. లక్ష్మీ వరేకే రూపం, లక్ష్మీ అమ్మవారు లేనిది విష్ణు భగవానుడు. అలాంటి లక్ష్మే నేను ఎక్కడ ఉంటే నాకు ఆ స్వరూపానికి విలువ కలుగుతుందో అని తెలుసుకొని నారాయణ ఆశ్రయించింది కదా. నమామి నారాయణ పాద పంకజం. ఎక్కడైతే నారాయణుడి పాదాన్ని మనం ఆశ్రయిస్తామో అప్పుడే మనకు మన జన్మకు సార్థకత అని తెలుసుకొని నారాయణ్ణి ఆశ్రయించడానికి మీరు మాకు కబురు పంపారు. ఈ పాణిగ్రహణ కార్యక్రమం అందు పూర్తయిన తర్వాత మీ నుంచి ఎటువంటి కార్యక్రమాలు మీ మా నుంచి ఆశించడమే తప్ప మీరు ఎక్కడి నుంచో ఇంత శ్రమ వచ్చి ఇంత దూరం వచ్చి ఏం చేస్తే కనీసం మాకు మర్యాదలు లేవు. పై నుంచి వచ్చిన దగ్గర నుంచి మాకేమిస్తారు, ఇదేనా పెట్టేది అబ్బాయి వాళ్ళ అమ్మాయికి తిరిగి మళ్ళీ అమ్మాయిలకి ఏం పెట్టుకోరు. లోకం మారింది. ఇప్పుడు అంతా అబ్బాయిలు అమ్మాయిలకే ఎదురుగా తీసుకునే పరిస్థితి వచ్చింది. కానీ ధార్మికంగా అయితే మీరే మాకు కట్నాలు ఇవ్వాలి. అయ్యా రాయగిరి గ్రామ ప్రజలంతా ఇప్పుడు స్వామివారికి ఎదుర్కోల ఉత్సవం జరిగింది. తదుపరి కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. భక్తులంతా స్వామివారికి ఒకసారి గోవింద నామస్మరించండి. ధాత్రీరమణ గోవింద. ముఖ్యంగా స్వామివారి కళ్యాణం జరగడం వల్ల లోక కళ్యాణమే భగవంతుని యొక్క కళ్యాణం జరుగుతుంది. ఈ లోక కళ్యాణం అని అంటే శాంతి సుఖశాంతులతో ప్రజలు జీవించాలనే ఆకాంక్షతో అనాదిగా అర్చకులు స్వామివారి యొక్క కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మున్సిపల్ వారు, వైస్ చైర్మన్ గారు కూడా ఘనమైనటువంటి ఏర్పాట్లు చేశారు. భక్తులందరూ కూడా ఇటు కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని మనవి చేస్తా ఉన్నాం. హస్తినాద ప్రబోధినీం శ్రీరంజీం దేవీం ఉపస్వయే శ్రీర్మాదేవీ దిశతాం కాంతోస్మితా హిరణ్యప్రాకారామార్గాం జ్వలంతీం ప్రకృతాం యశసాద్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం తాం వృణే ఆదిత్యవర్ణే తపసోభిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపైతు మాం దేవ సఖః కీర్తిష్టమణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే శక్తిపాశామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్ణుద మే గృహాత్ గంధద్వారాన్ దురాధర్షాన్ నిత్యపుష్టాంతరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీర్మే భజతు లక్ష్మీర్మే నశ్యతు మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి పశూనాగుం రూపమన్నస్య మయిశ్రీశ్రయతాం యశః కర్తమేన ప్రజా భూతా మయి సంభవ కర్ధమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపసృజంతు స్నిగ్ధాని దిగ్వేదవస మే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసయ మే వసవశ్చ సమాభరన్ మేదినీ దేవీ వసుంధరా స్యాత్ వసుధా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మనః దేవీ హిరణ్యగర్భిణీ దేవీ ప్రసూవరీ సదనే సత్యాయనే సీతా సముద్రవతీ సావిత్రీ హనో దేవీ మహ్యంకీ మహో
ब्रह्मोग्रं चेत्तारमधिराजमक्रन्न हवामहे योगो जिद्धनजिदश्वजिद्यः इमन्नो यज्ञं विहवेशस्वास्य कुर्वो हरिव मेदिनं त्वां देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सानो मन्द्रे शमोर्जं दुहानाभेदुर्वागस्मानवदुष्टुतैतो अयं मुहूर्तस्तु मुहूर्तो अस्तु आदीनां गुरुं पूर्वम् इन्दिरां गृहमेदिनं पाञ्चरात्र प्रवक्तारम् नारायणं विश्वक्सेनं तदातार्क्ष्यं भरद्वाजं कपिञ्जलं वसिष्ठादिमुनीन् वन्दे पाञ्चरात्र शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये यस्य द्विरदवक्त्राद्याः पारिषद्याः परश्यदं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं कर्मारम्भे पुण्डरीकायदार्क्ष्यं श्रियपदिं शङ्खचक्राब्जपाणिं यो वन्दते तस्य साम्यन्ति दोषान् शुभोत्तरं कर्म चिदुष्यतु स्यात् तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे तेऽङ्घ्रिगं स्मरामि योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः श्रीर्विजयो भूतिर्ध्रुवानि धर्मतिर्मम सकलकल्याणभाजनं यत्र जायते पुरुषस्तमजं नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलम् ईशामूर्तिस्थो भगवान् मङ्गलाय तनो हरिः यावस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवा येषामिन्देवरश्यामो हृदयस्थो जनार्दनः अपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमामि श्रीलक्ष्मीनारायणाभ्यां नमः श्रीसीतारामाभ्यां नमः श्रीलक्ष्मी गोदा समेत श्रीलक्ष्मी सिंहपरब्रह्मणे नमः भूनीला समेत श्री वेंकटेश्वर स्वामिने नमः श्रीमच्चकूर्मादि दशावतारेभ्यो नमः श्री केशवादि ब्रह्म भूर्भुवस्सुवरों शुभाभ्युदयार्थं च शुभे शोभने मंगले मुहूर्ते अत्र पृथिव्यां जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे शिकाब्दे मेरोर्दक्षिणदिग्भागे श्रीरङ्गस्य उत्तरदिक्प्रदेशे श्रीकृष्णा गोदावर्योर्मध्यदेशे श्री वेंकटेश्वर स्वामी देवालय सन्निधौ अस्मिन् कल्याण मंडपे अस्मिन् वर्तमान व्यवहारो माघमासे शुक्लपक्षे अद्य पौर्णम्यां शुभतिथौ वासरः वासरस्तु शुभवासरे शुभनक्षत्रे शुभयोग शुभकरण एवं विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य श्रीमद्भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य देवदेवस्य पुरुषोत्तमस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थम् अवतीर्णस्य श्री भूनीला समेत श्री वेंकटेश्वर स्वामिनः सन्निधौ संकल्पितः वार्षिक कल्याण महोत्सवाख्यकर्मणः निर्विघ्नता परिसमाप्त्यर्थं श्री विश्वक्सेन स्वस्ति पुण्याहवाचन विश्वक्सेन आराधनं च करिष्ये तदंगत्वेन निर्विघ्न परिसमाप्त्यर्थं श्री विश्वक्सेन आराधनं च करिष्ये तदंग पात्रा साधनं च करिष्ये अधा पात्राणि शुद्ध जलेन प्रक्षाल्य ओम श्रीं श्रियै अर्घ्यरूपिण्यै नमः श्रियं च महावाक्या गंगायै पितृप्रेकराय पाद्यरूपिण्यै नमः इति पाद्यं सरस्वत्यै अमृतरूपिण्यै नमः आचमनीयात्मने नमः इत्याचमनीयं वरुणाय स्नानीयात्मने नमः इति स्नानीयं ओम शान्त्यै शुद्धोदकरूपिण्यै नमः शुद्धोदकं च महावाक्या गन्धपुष्पधूपदीपै अभ्यर्चयेत् ओम टूं हूं घंटायै नमः दिघंटामावाक्या ओम ज्यूं धूमोद्गिराय नमः सधूपं धूपपात्रं च मावाक्या ओम रं जगज्योतिरूपाय नमः सदीपं दीपपात्रं च मावाक्या चतुरुपचारे अभ्यर्चेत् उद्धरिण्यार्घ्यसलिलमादाय नासिकाग्रान्तं मुद्रुच्य वृजानदीं ध्यात्वा अष्टाक्षर्या सप्तवारमिमन्त्र्या तज्जलम् अर्घ्यादिपात्ये किंचित किंचित जलं निधाय शेषजलं सर्वाणि द्रव्याणि आत्मानं च प्रोक्षयेत् अथ विश्वक्सेन ध्यानम्
श्रीमान् सूत्रवतीनाथो गजाश्वमुखसेवितः प्रसन्नवदनः शान्तप्रभाकरसमप्रभानेत्रपाणि ऋषिकेशो विश्वरक्षापरायणः भक्तान्तराय विद्वंसी आर्यामाच्यकृपानिधि विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रगदाधरम् आसीनं तर्जनीहस्तं विश्वक्सेनं तमाश्रये शमुचेनान्यवेत्परितो वदन्ति विश्वक्सेनान्नयन्ति योऽस्मान् वेष्टियं च भयन्ति स्मः विश्वक्सेनाभिमृषिदाहवे तत्पुरुषाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नः शान्तः प्रचोदयात् ॐ भूः विश्वक्सेनमावाहयामि विश्वक्सेनमावाहयामि ॐ सुवः विश्वक्सेनमावाहयामि ॐ भूर्भुवस्सुवः विश्वक्सेनमावाहयामि विश्वक्सेनाय नमः प्रणामा स्वागता प्रतिमा स्थापना अभिमुखीकरणमुद्रां प्रदर्श्य हृदयाय नमः शिरसे स्वाहा शिखाये वषडु कवचाय हुं नेत्राभ्यां वषडु अस्त्राय वडु विश्वक्सेन मुद्रां प्रदर्श्य सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः अर्घ्यं समर्पयामि सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः पादयोः पाद्यं समर्पयामि सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः मुखे आचमनीयं समर्पयामि ॐ आपोहिष्ठामयो भुवस्तानभूर्जे दधातना महीरनाय चक्षसे यहादस्मा अरङ्गमामभोजस्य क्षयाय जन्मथ आपो जनयथा ततः शुद्धाचमनीयामि ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् श्रीमते विश्वक्सेनाय नमः पवित्रार्थमक्षतां समर्पयामि परिवाराय श्रीमते विश्वक्सेनाय नमः दिव्यश्री चन्दनं समर्पयामि गन्धद्वारा दुराधर्षान् नित्यपुष्टाङ्गरेषिणीं ईश्वरीं सर्वभूतानां तामिहोपक्वये श्रियं हरिद्रा चूर्णं समर्पयामि ॐ हिरण्यवर्णां हरणीं सुवर्णरजतस्रजां दद्राहिरण्यं लक्ष्मीं जातवेदो महावः श्रीमते विश्वक्सेनाय नमः कुमारि परिमल द्रव्याणि समर्पयामि विश्वक्सेनाय नमः ॐ चतुर्बाहवे नमः ॐ शङ्खचक्रगदाधराय नमः ॐ तर्जनीहस्ताय नमः ॐ श्रीमते विश्वक्सेनाय नमः नानाविध परिमल पत्र पुष्पाणि समर्पयामि सुपरिमल धूपमाग्रापयामि नन्दिवो अरतिं पृथिव्या वैश्वानरमृताय जातमग्निं कविगुं सम्राजमति सिञ्जनानामासन्ना पात्रं जनयन्त देवाः दर्शयामि ॐ उद्दीप्यस्व जातवेदो भग्नन्द्रऋतिं मम पशोगुश्च मह्यमावह जीवनं च दिशो दशानन्दरं शुद्ध आचमनीयं समर्पयामि यदा भागदाः फलनिवेदयामि प्रोक्ष्य परिशिच्य शोषणदाहन प्लावनाद्भिर्विशोध्य सुरभिमुदरदा अमृतीकृत्य ॐ देवस्य त्वासमितु प्रसवे बाहुभ्यां पूष्णो हस्ताभ्यामाददे मध्ये मध्ये पानीयं समर्पयामि उत्तरापोषणं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि ताम्बूलं समर्पयामि हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसो अनन्दपुण्यफलदं वदशान्तिं प्रयच्छमे पुष्पदक्षिणान् समर्पयामि మంగళనీరాజనం కళ్యాణం చేయించే భక్తులందరికీ విజ్ఞప్తి. ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మనం విశ్వక్సేన ఆరాధన జరుపుకుందాం. అసలు ఈ విశ్వక్సేన ఆరాధన ఎందుకు చేసుకోవాలి, అసలు ఈ విశ్వక్సేన భగవానుడు ఎవరు? మనం ఏదైనా శుభకార్యం మొదలు పెట్టుకునే ముందు మహాగణాధిపతిని పూజించుకోవడం ఆచారం. కానీ మన ఆగమశాస్త్రం ప్రకారం, పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం మనం విశ్వక్సేన భగవాన్ని మొదటగా ఆవాహన చేసుకోవాలి. ఆ స్వామిని ఆవాహన చేసుకోవడం ఎందుకు? మనం చేసే కార్యం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మనం మొదటగా విశ్వక్సేన విశ్వక్సేన భగవాన్ని ఆరాధన చేసుకోవాలి. మరి దేవుని మొక్కితే సరిపోతుంది కదా, ఈ విశ్వక్సేనుడు మాకు తెలియదు కదా అంటే, ఆ పరమాత్మ ప్రతి ఒక్క భగవంతునికి ఒక్కొక్క కర్తవ్యాన్ని అప్పచెప్పాడు. అలాగే మన ఆగమశాస్త్రం ప్రకారంగా విశ్వక్సేనుని కూడా ఒక స్వామికి ఒక కార్యక్రమం అప్పచెప్పాడు. ఎవరైతే ఏదైనా శుభకార్యం మొదలు పెట్టుకునే ముందు నేను ఎవరైతే ధ్యానం చేసి నమస్కారం చేసుకుంటారో వాళ్ళు చేసే కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా కొనసాగాలంటే మొదటగా
కాబట్టి మనం ఎప్పుడైతే శుభకార్యాన్ని మొదలు పెట్టుకుంటామో మన ఆగమ శాస్త్రం ప్రకారంగా విశ్వక్సేన భగవాను మొదటగా మనం ఇప్పుడు పూజ చేసుకున్నాము. ఆ స్వామికి షోడశోపచారాలు ఉత్తిగా పిలుచుకుంటే సరిపోదు కదా. స్వామికి అర్ఘ్యం, తాజ్యం, ఆచమనం, తర్వాత గంధం, పుష్పం ఇవన్నిటితోటి ఆ స్వామిని అర్చిస్తే ఆ స్వామి సంతృప్తి చెంది మీరు చేసే కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి చేసే శక్తి మనకి ఇస్తాడు. కాబట్టి ఇప్పటివరకు ఆ విశ్వక్సేన భగవానునికి మనం సకల ఉపచారాలు చేసి స్వామిని శాంతిపరిచాము. ఇప్పుడు స్వామి వారికి హారతి ఉంటుంది. అందరు నమస్కారం చేసుకోండి. గోవిందా విశ్వక్సేన భగవానుకి గోవిందా. ఓం విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్న శాంత ప్రచోదయాత్. అనయా జ్ఞాన ఆవాహనాది షోడశోపచార పూజయావాహిత శ్రీ సూత్రవతి సమేత శ్రీ విశ్వక్సేనః సుప్రీతః సుప్రసన్నా వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తి భవంతో బ్రువంతో. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. విశ్వక్సేనం యథాస్థానం ప్రతిష్టాపయామి. యజ్ఞేన యజ్ఞమయదంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాగం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ విశ్వక్సేనం భగవత్పాదమూలే సమర్ప్య. తదనంతరం విశ్వక్సేన ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణాతు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అథా సమస్త ద్రవ్య శుద్ధ్యర్థం కళ్యాణ మండప శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ శ్రీ వైష్ణవైః సహ వాసుదేవ పుణ్యాహవాచనం కరిష్యే ఇది సంకల్ప్య ఆత్మనః పురతః శోధితే భూతలే ధాన్యపీఠం పరికల్ప్య తదుపరి సౌవర్ణం రాజితం తామ్రం వా కనకం సుగంధోదకపూరితం రత్నహాటకూర్చ స్రగ్వస్త అశ్వత్థపల్లవ సంవిధం చందనాజిపలిప్తం నారికేల శిరస్కం విన్యస్య దాహనాదిభిర్విశోధ్య అర్ఘ్యాదిపాత్రాన్ని కల్పయిత్వా అర్ఘ్యజలేన అస్త్రమంత్రేణ కూర్చేన కుంభం ప్రోక్ష్య తస్మిన్ ఓం పద్మాయ నమః. సుదర్శనాయ ఆగచ్చ ఆగచ్చ ఆగచ్చేతి సుదర్శనమావాక్య ఆసనం పాదపీఠం చ దత్వా ఓం హృదయాయ నమః. ఓం శిరసే స్వాహ. ఓం శిఖాయై వషడు. ఓం కవచాయ హుం. ఓం నేత్రాభ్యాం వషడు. ఓం అస్త్రాయ వడు. పద్మ శంఖ చక్ర గదా వనమాల ముద్రాం ప్రదర్శ్య రక్షార్థం కలశోపరి చక్రముద్రాం దర్శయేత్. ధ్యానం చక్రం కుంతం కృపానం పరశుహుతవహావంగుశం దండశక్తి శంఖం కోదండపాశౌ హలముసల గదా వజ్రశూలాంచహేతీన్ దోర్భిః సవ్యాపసవ్యైర్దదదతుల బలస్తంభితారాజిదర్పైః వ్యూహస్తేజోభిమానీ నరక విజయనో జృంభదాం సంపదేవః. సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ ధ్యాయామి ఆవాహయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం తచ్చయ్యారావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే. దైవే స్వస్తిరస్తనః స్వస్తిరమానుషేభ్యః ఊర్ధ్వం చ గాతభేషజం షణ్ణాస్తద్విపదే శంఖదుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః. సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం ఇవం వస్త్రాని వసావసాదే రచ్ఛిద్రామందవో హసర్గాః అవాదిరతమనుదాని విశ్వరుతేన మిత్రావరుణాసచేతే. సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. వస్త్రార్థమలంకరణార్థం అక్షదాన్ సమర్పయామి. సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి. సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. ఉపవేదార్థం అక్షదాన్ సమర్పయామి. సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. దివ్యశ్రీ
చందనం సమర్పయామి ఓం గంధద్వారాందురాదర్శాం నిత్యపుష్టాంగరీశ్వరీ ఈశ్వరీ సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః చూర్ణం సమర్పయామి కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి ఓం నారాయణాయ వాసుదేవాయ ధీమహి విష్ణు ప్రచోదయాత్ పూజయామి సుదర్శనాయ నమః ఓం ధీరాజాయ నమః చక్రరాజాయ నమః ఓం సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాని సమర్పయామి సుపరిమళ ధూపమాగ్రాపయామి ఓం మూర్ధానం దిమృదాయ జాతమగ్నిం కవిగుం సంరాజమతి ధింజనానామాసన్నాపాత్రం జనయంత దేవాః సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి యదా భాగతాః సజ్జస్కాల ఫలనివేదనం సమర్పయామి ప్రోక్ష్య పరిశిచ్య ఓం హం 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 ఇదమిదం గృహాణ స్వాహా దేవస్య త్వాసమితు ప్రసవేష్ణోర్బాహుభ్యాం భూష్ణో హస్తాభ్యామాదదే మధ్యే పానీయం సమర్పయామి ఉత్తరాభోజనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి సువర్ణమంత్రపుష్ప దక్షిణాన్ సమర్పయామి బాజా మేళం మంగళనీరాజనం మంగళం చక్రరాజాయ మహనీయ గుణాత్మయే పద్మనాభకరాం భోజ పరిష్కారాయ మంగళం బాజా సుదర్శన భగవాన్ కీ జయ సుప్రీతః సుప్రసన్నా వరదో భవతు కుంభస్య చతుర్దిక్షు చతురో మూర్తిపాన్ విన్యస్య తేషామస్తేషు ప్రాగాదిక్రమేణ ఓం ఆపః శివాపస్తంది ప్రచోదనం శివాపస్తందు ఓం గంధా పాంతిది ప్రచోదనం సుగంధా పాందు ఓం అక్షదా స్వస్తక్షదా పాంతిది ప్రతివచనం స్వస్తక్షదా పాందు పుష్పాని సుపుష్పాని పాంతిది ప్రతివచనం సుపుష్పాని పాందు ఓం దక్షిణా దక్షిణ పాంతిది ప్రతివచనం స్వస్తి దక్షిణ పాందు ఐశ్వర్యమస్తు దర్భ స్వస్తి దర్భ పాంతిది ప్రతివచనం స్వస్తి దర్భ పాందు పవిత్రమస్తు స్వామినః మనస్సమాధి యదాహిత మనసస్మః సీదంత భవంతః నాస్మః భగవద్విజ్ఞాతః పుణ్యాహం వాచయిష్యే ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్వేజసా భగవతకర్మణా భగవతకర్మ కరిష్యామి ఓం భగవానేవ స్వనీయాం యస్వరూపస్థితి ప్రవృత్తి సశేషదైకరసేనానేనాత్మనా స్వార్థసకర్తృభావేన సకీయ కళ్యాణతమా శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణ కృపా కటాక్షసిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం సంకల్పిత వార్షిక కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మ అఖిల పరిజన పరిచ్ఛదాన్వితం స్వాత్మానం స్వయమేవ ప్రీతం కారయితుముపక్రమతే ఓం భగవాన్ పవిత్రం వాసుదేవం పవిత్రం తత్పాదో పవిత్రం తత్పాదోదకం పవిత్రం తత్సత్పుణ్యాహం భవంతో బ్రువంతు పుణ్యాహమస్తితే ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ పదే త్రిపదే చతుష్పద్యస్య విపదసి నహి పద్యసే నమస్తే తురీయాయ దర్శితాయ పదాయ పరో రజసే సావదోమా ప్రాపదదో పరా ప్రకృతే పరం బ్రహ్మ తత్పరమాత్మా ఏషో జ్ఞః ఏష ఆత్మా చతుర్విధః సర్వజ్ఞః సర్వదర్శీ సర్వేశ్వరః సర్వశక్తి సమృద్ధిమాన గ్రంథిరన్యోనో ఆజ్యో వశీస్వాదీనో అనాదిరనందో వ్యపగత నిద్రాభయ క్రోధతంత్రే వ్యపగతేచ్ఛా తమక్లమ వ్యాధి నిర్దోషో నిరదిష్టో నిరవజ్యః ఏవం భగవంతం వాసుదేవం విదుః ఏనేవం విదుః భగవాన్ దీర్ఘాయురస్తు దీర్ఘాయుషం భగవాన్ వాసుదేవః కరోతి పానీయమస్తు పానీయం భగవాన్ వాసుదేవః కరోతి అక్షతైరక్షతం చాస్తు అక్షతమరోగం కుశలం భగవాన్ వాసుదేవః కరోతి మనసః సౌమనస్యమస్తు సౌమనస్యం భగవాన్ వాసుదేవః కరోతి భగవాన్ వాసుదేవో వర్ధతాం భగవాన్ సంకర్షణో వర్ధతాం భగవాన్ ప్రద్యుమ్నో వర్ధతాం భగవాన్ అనిరుద్ధో వర్ధతాం భగవాన్ పురుషో వర్ధతాం భగవాన్ సత్యో వర్ధతాం భగవాన్ అచ్యుతో వర్ధతాం భగవాన్ అనంతో వర్ధతాం ఇత్యుక్త్వా శుద్ధి మంత్రాన్ పఠేత్ పవిత్రం భగవానస్తు వాసుదేవః పరో గురుః సంకర్షణో దేవః పవిత్రం పరమో విభుః నోస్త పవిత్రం వై సాక్షాత్ విశ్వస సాంప్రదం మంత్రానాం దేశికానాం చ స్థానానామపి సర్వదాం పుత్రమిత్ర కలత్రాణాం దాసాదీనాం గవామపి వేదశాస్త్రాగమాదీనాం మృతానాం ఇష్టసంపదాం మనోరథానాం
सर्वेषामितानां सन्तु सर्वदाम् आयुरारोग्यमेधानां धनधान्यादि सम्पदां पुण्यानामनिमादीनां गुणानां श्रेयसामपि जनपदस्यापि यजमानस्य मन्त्रिणा वैष्णवानां विशेषेण परत्र हितमिच्छतां पचकालविशुद्धानां सत्त्वस्थानां शुभार्थिनां स्वस्तिरस्तु शिवं चास्तु शान्तिरस्तु पुनः पुनः विघ्नमनिशं चास्तु दीर्घमायुष्यमस्तु वै मनश्चास्तु सम्पदश्चोत्तरोत्तरम् वैष्णवाः भगवद्भक्ताः उत्समाहितचेतसः एकान्तिनो महात्मानः सर्वे भागवतोत्तमाः जपेयुः श्रीमद्भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवस्य पुरुषोत्तमस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थम् अवतीर्णस्य श्रीभूनीलासमेत श्रीवेङ्कटेश्वरस्वामिनः सङ्कल्पितवार्षिक कल्याणमहोत्सवाख्यकर्मणः पुण्याहं भवन्तो ब्रुवन्तो मनोस्तु पुण्याहं कर्मणोस्तु पुण्याहं कर्मणोस्तु पुण्यं नक्षत्रं तद्भट्कुर्वेदो भव्यशम् यदा वै सूर्य उदयते अधनक्षत्रं नैते यावत् तत्र सूर्यो गच्छेत् यत्रन्यं पश्येत् तावत् गुरुवेदयत्कारे स्यात् एव गुरुते अस्य श्रीमद्भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवस्य पुरुषोत्तमस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थम् अवतीर्णस्य श्रीभूनीलासमेत श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ सङ्कल्पिता वार्षिक कल्याण महोत्सव आराधनकर्मणः स्वस्ति भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति कर्मणे स्वस्ति कर्मणे स्वस्ति स्वस्ति न इन्द्र वृद्धश्रवाः पूषा विश्ववेदा स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः बृहस्पतिर्दधातु श्रीमद्भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवस्य पुरुषोत्तमस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थम् अवतीर्णस्य श्रीभूनीलासमेत श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ सङ्कल्पितवार्षिक कल्याण महोत्सव आराधनकर्मणः रुद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यतां 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 रुद्यास्म हव्यैर्नमसोपसज्य मित्रं देवं मित्रधेयं नो अस्तु राधान् हविषा वर्धयन्तः देवेम शरदस्सवीराः त्रीणि वै देवानां रुद्धानि त्रीणि छन्दागुं त्रीणि सवनानि त्रयैने लोकाः रुद्यामेव तद्वीर्य येषु लोकेषु प्रतिष्ठते ॐ भुवः ॐ सुवः ॐ महः ॐ येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा सहस्रधारेण पावमान्यः पुनन्तु मां राजापत्यं पवित्रं शताज्यामगुं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे सुनीति सह मा पुनातो स्वस्या वरुणः समीच्या राजा प्रभुना भुक्पुनातु मा वेदामूर्जयन्त्या पुनातु शान्तिना शान्ता सामे शान्ता सुजगुं शमयत् अंतरिक्षगुं शान्तरन्तरायुना शान्तं तन्मे शान्तगुं सुजगुं शमयतु शान्ता सादित्येन शान्ता सामे शान्ता सुजगुं शमयतु शान्तिरन्तरिक्षगुं शान्तिर्जौ शान्तिर्दिशः शान्तिरवान्तरदिशः शान्तिरग्निः शान्तिर्वायुः शान्तिरादित्यः शान्तिर्चन्द्रमः शान्तिर्नक्षत्राणि शान्तिरावः शान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्गौ शान्तिर्दा शान्तिरश्वः शान्तिर्पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिरेव शान्तिः शान्तिर्मे अस्तु शान्तिः शान्त्या सर्वशान्त्या सत्यन्तिपदे चतुष्पदे शान्तिं करोति शान्तिर्मे अस्तु शान्तिः ह्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानिमोत्तिष्ठन्तमनोत्तिष्ठन्त मामागुषि ह्रीश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मामाचुषुः उदायुषो दोषधीनागुरशेनोत्पर्जन्यश्च शुष्मेणोरस्थामृतागुम् अनो आभिर्गीर्भिर्यजतो न ऊर्माप्याय हरिभो वर्धमानः यदा स्तोत्रभ्यो महि गोत्रा रुजासि भूयिष्ठभाजो अथ ते स्याम ब्रह्म प्रावादिस्वरन्धो माहासीत् सह भवतु रहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति
शान्तिः शान्तिः जामि यजुषा प्रजामायुर्फलञ्च ॐ शान्तिः 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 साधकास्तान् दर्भान् गृहीत्वा तान् करगोपरिविन्यस्य साक्षतमर्घ्यपात्रं करकवामपार्श्वे विन्यस्य करकजलं कूर्चेन अर्घ्ये सिञ्चन् ॐ प्रणवेन कुम्भमुत्थाप्य ॐ अध शान्तिरस्तु मस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु ऐश्वर्यमस्तु धनधान्य समृद्धिरस्तु वेद समृद्धिरस्तु शास्त्र समृद्धिरस्तु ऐशान्यां बहिर्देशे अरिष्टनिरसनमस्तु आग्नेयां युत्पापं तत्प्रदोदमस्तु सर्वसम्पदस्तु सर्वशोभनमस्तु अथ अर्घ्यजलं करकोदकेन संयोज्य मेलं गट्टि मेलं बाजा ॐ अर्घ्यजलं करकोदकेन संयोज्य ॐ शतधारं ॐ सहस्रधारमपरिमितधारमत्युग्रम् अनन्तं अक्षय्यं परमं पवित्रं भगवान् वासुदेवत्वनाथो स्थानानि देशानि सहस्रबाहुः करेण्यनाम विरजां विनाम तेभ्यो नमस्ते मधुसूदनाय तत्राभिमानं परिरक्षयन्तम् ॐ प्राच्यां दिशि वासुदेवो मार्दयताम् ॐ दक्षिणायां दिशि सङ्कर्षणो मार्दयताम् ॐ प्रतीक्षां दिशि भर्जुम्नो मार्दयताम् ॐ उदीक्षां दिशि अनिरुद्धो मार्दयताम् ॐ ऊर्ध्वायां दिशि गदाधरो महापुरुषो मार्दयताम् इच्छेभ्यः श्रीवैष्णवेभ्यः नानागोत्रेभ्यः नानानामभ्यः सत्यवासुदेव पुण्याहवागन मन्त्रजपदक्षिणमनसोत्साह अपरिमित हिरण्यं तुभ्यमहं सम्प्रतते पुण्याहवागनजलं कल्याणमण्डपं सर्वान् भक्तान् सम्प्रोक्ष्य ॐ येन देवा पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोज्यामगुं ह्यातु मा తతవేదామోర్జయంత్యా పునాతు. స్వామివారి కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు అందరికీ విజ్ఞప్తి, ఇప్పటి వరకు కళ్యాణ మహోత్సవంలో భాగంగా మనం ఇంతకుముందు చెప్పినటువంటిగా విశ్వక్సేన ఆరాధన చేసుకున్నాం. విశ్వక్సేన ఆరాధన ఎందుకు చేసుకున్నాం అది మీకు వివరణ జరిగింది. మరి దాని తర్వాత ఇప్పుడు జరిగిన కార్యక్రమం ఏంటి అంటే పుణ్యాహవాచనం. పుణ్యాహవచనం అంటే ఏంటి? ఇప్పుడు స్వామివారికి కళ్యాణానికి భక్తులంతా స్వామివారికి పత్రం పుష్పం, స్వామివారికి వస్త్రాలు ఏవో మీకు తోచినటువంటి చేసింది సమస్త ద్రవ్య శుద్ధ్యర్థం కోసం పుణ్యాహవాచనం చేశారు. కేవలం మీరు తెచ్చే వస్తువులు మాత్రమే శుద్ధిగా ఉంటే సరిపోదు, మీకు బాహ్య శుద్ధి అంతఃశుద్ధి. మీరు వచ్చేటి స్వామివారి కళ్యాణానికి వచ్చేటప్పుడు స్వామివారి కళ్యాణం చేయించాలనే రారు, దారిలో వచ్చేటప్పుడు ఎవరితోటో మాట్లాడుకుంటూ రావడం, మీ మనసులో అనేకటువంటి కోరికలు కోరుకోవడం, తర్వాత ఏవో పక్క వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటూ రావడం, ఇదంతా కూడా మీకు కార్యక్రమానికి మీకు దారి తప్పించినటువంటి. కాకపోతే మీరు వచ్చే దారిలో మాలిన్యాలు ఉంటాయి, మీరు దారిలో కరెక్ట్గానే వస్తున్న శుద్ధిగానే ఉందనుకుంటారు, కానీ మీరు వచ్చేటువంటి దారిలో అనేకటువంటి మాలిన్యాలు ఉంటాయి, అది కూడా మీకు దోషమే. మీరు తెచ్చే వస్తువుల్ని మీరు కాక వేరే వాళ్ళు ఎవరైనా ముట్టుకున్నారనుకోండి, అది మీకు తెలియదు, కాబట్టి అది కూడా దోషపూరితమైనటువంటిది. కాబట్టి మీకు అంతఃశుద్ధి, మీ మనసులో ఎటువంటి కల్మషం లేకుండా మేము స్వామివారి కళ్యాణానికి ఇవన్నీ సమర్పించాము అనే భావనతో రావాలి. అలా రాకపోయినా కూడా ఇప్పుడు మనం చేసినటువంటి కార్యక్రమంలో ఆ కలశంలో సుదర్శన భగవాన్ని మనం ఆవాహన చేసుకున్నాం. మరి ఆ స్వామిని ఎందుకు ఆవాహన చేసుకోవాలి? సుదర్శన భగవానుడు ఎక్కడ ఉంటాడు? విష్ణుమూర్తి దక్షిణ హస్తంలో స్వామి సుదర్శన చక్రం ఉంటుంది. మరి ఏంటయ్యా స్వామి చక్రం పవరు? ఆ సుదర్శన చక్రానికి ఎటువంటి వాటినైనా హరించే శక్తి సుదర్శన చక్రానికి ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు తెలవకుండా కలిగిన దోషాలన్నింటినీ సాక్షాత్తు ఆ భగవంతుడే ఆ కలశంలో సుదర్శన నువ్వు వెళ్ళి మనం చేసే భక్తులు మనకు సమర్పించేటువంటి ద్రవ్యాలన్నిటినీ మనం పరిపూర్ణంగా స్వీకరించాలి అంటే నువ్వు ఇప్పుడు ఆ సుదర్శన చక్రంతో వాళ్ళ మనసులో ఉండే భావనని తొలగించి మేము కేవలం స్వామి కార్యానికే వచ్చాము, నీ కళ్యాణాన్ని మేము తిలకించడానికే వచ్చామని చెప్పి వాళ్ళను భావన కలిగించాలని చెప్పి సాక్షాత్తు ఆ పరమాత్ముడే సుదర్శన భగవాన్ని నీ కలశాల్లో ఆవాహన చేసుకొని ఇప్పుడు ఆ తీర్థాన్ని అభిమంత్రించి శుద్ధి మంత్రాలతో అభిమంత్రించి ఆ కలశంలోని తీర్థాన్నంతా మీకు ఇప్పుడు ప్రోక్షణ చేశారు. అంటే మంత్రపూర్వకంగా మీరు ఇప్పుడు అందరూ శుద్ధి అయినారు.
ఇప్పుడు స్వామివారి కళ్యాణానికి మనస్ఫూర్తిగా మీరు తెచ్చినటువంటి వస్తువులు కానీ మీ మనసులో స్వామివారి మీద మేము కళ్యాణం చేస్తున్నాం అనే భావన కానీ అన్ని పరిపూర్ణంగా ఇప్పుడు కళ్యాణాన్ని స్వామివారికి నమస్కారం చేసుకోండి. భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి గోవిందా, ధాత్రీరమణ గోవిందా. ఇప్పుడు కళ్యాణం చేయించే భక్తులందరికీ ఎవరైతే టికెట్ కట్టారో వాళ్ళందరికీ గోత్రనామాలు చెప్తారు. మీ పేరు వచ్చినప్పుడు ఒకసారి స్వామిని చూసి నమస్కారం చేసుకోండి. గోత్రం పేరు వచ్చిందో వాళ్ళంతా స్వామిని చూసి ఒకసారి నమస్కారం చేసుకోండి. మీ పేరు వచ్చినప్పుడు మాత్రం దండం పెట్టుకోండి. హలో పాండవుల గోత్రోద్భవస్య ఎండబోయిన ఆంజనేయుల నామధేస్య గంగాధర గోత్రోద్భవస్య చింతల కిష్టయ నామధేస్య సుమలతా నామధేస్య సకుటుంబస్య పగిడిపాల గోత్రోద్భవస్య ఆకుల నరసింహారావు నామధేస్య అమలా నామధేయాః సకుటుంబస్య కౌండ్యస గోత్రోద్భవస్య కళ్యం బాల నరసింహ నామధేస్య బాలమణి నామధేయాః తొన్నుట్ల గోత్రోద్భవస్య వెంకటరెడ్డి నామధేస్య చంద్రకళా నామధేయాః సకుటుంబానో కుమార్ నామధేస్య అనితా నామధేస్య కౌండ్యస గోత్రోద్భవస్య గుండ్లా రాముల నామధేస్య చందనా నామధేయాః చండీయ గోత్రోద్భవస్య సుబ్బూర్ నామధేస్య కొండల్ నామధేయ వాగ్య నామధేయాః చండీయ గోత్రోద్భవస్య మంగా వెంకటేశ్ నామధేస్య కోమలతా నామధేయాః తలాడి గోత్రోద్భవస్య మాలేపల్లి శ్రీనివాస్ నామధేస్య ఐలమ్మ చండీయ గోత్రోద్భవస్య మంగా స్వామి నామధేస్య భాగ్యలక్ష్మీ నామధేయాః కుశంగల గోత్రోద్భవస్య మేకల నారాయణ నామధేస్య భాగ్య నామధేయాః సకుటుంబస్య చండీశ్వర గోత్రోద్భవస్య వల్దా శివకుమార్ నామధేస్య నిర్మలా నామధేయాః చండీయ గోత్రోద్భవస్య సుబ్బూర్ రవి నామధేస్య లావణ్య నలేష్ నామధేస్య పద్మా నామధేయాః గంగాధర గోత్రోద్భవస్య పాశం యాదగిరి నామధేస్య రజితా నామధేయాః గంగాధర గోత్రోద్భవస్య కొండమడుగు రవి నామధేస్య భార్గవి నామధేయాః కుశంగుల గోత్రోద్భవస్య మేకల బాలయ నామధేస్య గౌరమ్మ నామధేయాః పుదనకుల గోత్రోద్భవస్య రాజేంద్ర నామధేస్య సునీతా నామధేయాః పైడికుల గోత్రోద్భవస్య బోలా శ్రీధర్ గుప్తా నామధేస్య భాగ్యమ్మ లక్ష్మీ నామధేయాః చెరుకుల గోత్రోద్భవస్య ముద్దం శ్రీశైలం నామధేస్య రేణుకా నామధేయాః చండీయేశ్వర గోత్రోద్భవస్య నెట్టు నరేంద్ర నామధేస్య ఉమారాణి నామధేయాః అనుకుల గోత్రోద్భవస్య గుద్దల మోహన్ రెడ్డి నామధేస్య లలితా దేవి నామధేయాః పోగునూళ్ళ గోత్రోద్భవస్య ఏనుగు సురేందర్ రెడ్డి నామధేస్య మౌనికా నామధేయాః పగిడిపాల గోత్రోద్భవస్య ఓరగిరి విశాల్ నామధేస్య చందనా నామధేయాః నందీశ్వర గోత్రోద్భవస్య కౌండియ గోత్రోద్భవస్య గుండ్లపల్లి పాండు నామధేస్య శశికళా నామధేయాః పగిడిపాల గోత్రోద్భవస్య నాగవెల్లి వెంకటయ్య నామధేస్య భాగ్యమ్మ నామధేయాః పగిడిపాల గోత్రోద్భవస్య నాగవెల్లి ప్రతాప్ చంద్రభూషణ్ నామధేస్య ఉమారాణి నామధేయాః సనాతన గోత్రోద్భవస్య కాళిదోష్ భద్రయ నామధేస్య సుధారాణి నామధేస్య వెగుపాల గోత్రోద్భవస్య మల్లేష్ నామధేస్య వనితా నామధేయాః तांबूलं समर्पयामि भोगी फलैश्च कर्पूरेणागविल्लिदलैर्गं मुक्ताचूर्ण समायुक्तं तांबूलं प्रतियदानां हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसो अनन्तपुण्यफलदं मदशान्तिं प्रयच्छ मे सुवर्णमन्त्रपुष्पदक्षिणान् समर्पयामि मङ्गलनीराजनं बाजा पातया गोविंदा गोविंदा ओम महादेव
आवाहिताः देवताः सुप्रीतः सुप्रसन्ना वरदो भवतु। विश्वेत्तादेव मन्त्रेण दक्षिणकरे कङ्कणं बध्नीयात्। बाजा देवस्य विश्वेत्तादेव मन्त्रेण दक्षिणकरे कङ्कणं बध्नीयात्। वेंकटेश्वर स्वामी गोविंदा ఏడుకొండలవాడ గోవిందా ప్రదాయ ఋషివీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాదేన సగరేణ రక్షాబంధన ముహూర్త సుముహూర్తో అస్తు। ఓం బృహత్సారోమివ రక్షాబంధన ముహూర్త సుముహూర్తో అస్తు। స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా రక్షాబంధనం జరిగింది. ఇప్పుడు మీ అందరికీ కంకణ ధారణ చేస్తారు స్వామి. మీరంతా అక్కడే కూర్చోండి. స్వామి వచ్చి మీకు సంకల్పం చెప్పి కళ్యాణోత్సవంలో రక్షాబంధనం కడతాడు. ఏవం పసుపులేడి గోత్రోద్భవస్య రఘునామధేయస్య సంగీతానామధేయాయ సహ కుటుంబానామేవం గోత్రోద్భవస్య ధీరవత్ గోత్రోద్భవస్య రామారావు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య నిర్మలా నామధేయ సహ కుటుంబానాం సనాతన గోత్రోద్భవస్య కూరెళ్ళ లక్ష్మీనారాయణ నామధేయస్య నాగమణి నామధేయాః సనాతన గోత్రోద్భవస్య కూరెళ్ళ బ్రహ్మచారి నామధేయస్య సరితా నామధేయాః సానగర్షు గోత్రోద్భవస్య ఆకాశో విశ్వరూపాచార్య నామధేయస్య నందిని నామధేయాః పసునూరు గోత్రోద్భవస్య ఆడప నవేష్ నామధేయస్య అంజలి నామధేయాః సనాతన గోత్రోద్భవస్య గణముక్కల నామధేయ విష్ణుమూర్తి నామధేయస్య సువర్ణ నామధేయాః అప్సిగూడ నామధేయ జోదయాన గోత్రోద్భవస్య పద్మావతి నామధేయ పాండవుల గోత్రోద్భవస్య దాసరి శ్రీనివాస్ నామధేయస్య బాలమణి నామధేయ ఆరుట్ల గోత్రోద్భవస్య కౌశిక్ రెడ్డి నామధేయస్య వైష్ణవి నామధేయస్య కౌన్య గోత్రోద్భవస్య అశోక్ నామధేయస్య లక్ష్మీ నామధేయ పాయిల గోత్రోద్భవస్య అయ్యయ్య నామధేయస్య మల్లమ్మ నామధేయాః కౌన్య గోత్రోద్భవస్య గడ్డవి శేఖర్ నామధేయస్య ఉపేంద్ర నామధేయాః అభిరామ్ నామధేయస్య అక్షర నామధేయ చన్నిట్ల గోత్రోద్భవస్య కాయిద్ నర్సిరెడ్డి నామధేయస్య సుధామణి నామధేయ జంట గోత్రోద్భవస్య హనుమంత్ రెడ్డి నామధేయస్య అనురాధ నామధేయ అనుకుల గోత్రోద్భవస్య శ్రీనివాస్ రెడ్డి నామధేయస్య శైలజ నామధేయ అందరూ వస్తారు ఎన్నిల గోత్రోద్భవస్య కృష్ణారెడ్డి నామధేయస్య ప్రసన్న నామధేయ పగిడిపాల గోత్రోద్భవస్య ఇక్కడే కోటి నామధేయస్య సురేఖ నామధేయ పగిడిల గోత్రోద్భవస్య వేణు నామధేయస్య అనుష నామధేయ గోత్రోద్భవస్య సుధాకర్ కృష్ణమది విష్ణు అష్ణప్త్రే విష్ణు మృగోణ భీమకుజరోగిరిష్ఠాః యస్యోరుషత్రిషు విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వా గటిమేళం రాజా గోవిందా పరమం పవిత్రం ప్రజాపరేర్యసాయం పురస్తాదు ఆయుష్యమగ్రం ప్రతిమండశుద్ధైర్యజ్ఞాపవేద యజ్ఞాపవేద ధారణమో అస్తు రమణ గోవిందా గోవిందా ఓం యజ్ఞాపవేదం పరమం పవిత్రం ప్రజాపవేదం పరాత్వేదః యజ్ఞాపవేదో అస్తు కన్యామృతమతి చతురో భాగవతోత్తమాన్ శ్రీరక్రమాణస్త్రేధోరాయో విష్ణోరదానమది విష్ణో పృష్ఠమది విష్ణోష్ణప్త్రే స్త్రో విష్ణోస్యూరసి విష్ణో ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా కన్యాదాతారం గత్వా భ్రువతే చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అనంతవేద శాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మ శర్మణే ఆదినారాయణాయ కాల సాకార పంచారుషీయ ప్రవరాన్విత మనే ఆదినారాయణాయ నిరాకార సాకార పంచారుషీయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య అచ్యుత గోత్రోద్భవాయ చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురార్చిత పాద పద్మయుగలాయ అఖిలలోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణ పరాయణాయ వ్యూహ విభవంతర్యామి అర్చావతార స్వరూపిణే వ్యూహే
ప్రద్యుమ్న శర్మణ పౌత్రాయ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు అనంత వేద శాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మ శర్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పంచాభిషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య అచ్యుత గోత్రోద్భవాయ దశభువనాధీశ్వరాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కళంక స్వరూపాయ సురార్జిత పాద పద్మయుగలాయ అఖిల లోకోన్నత పవిత్రాయ త్రాణపరాయణాయ పరవ్యూహ విభవ అంతర్యామి అచ్చావతార స్వరూపిణే వాసుదేవ శర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు అనంత వేద శాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మ శర్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పంచాభిషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య అచ్యుత గోత్రోద్భవాయ దశభువనాధీశ్వరాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కళంక స్వరూపాయ సురార్జిత పాద పద్మయుగలాయ అఖిల లోకోన్నత పవిత్రాయ త్రాణ పరాయణాయ పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపిణే అర్చావతారే సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామినే కన్యార్దినే వరాయ తతో భగవత్ సమీపం గత్వా భ్రువతే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు చతుర్వేద శాఖాధ్యాయినే సౌభాగ్య విశ్వంభరే నిరాకార సాకార విశ్వాకార త్రయార్షీయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య సౌభాగ్య గోత్రోద్భవే శర్మణో నత్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు చతుర్వేద శాఖాధ్యాయినే సౌభాగ్య విశ్వంభరే నిరాకార సాకార విశ్వాకార త్రయార్షీయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య సౌభాగ్య గోత్రోద్భవే మృదాకర శర్మణ పౌత్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు చతుర్వేద శాఖాధ్యాయినే సౌభాగ్య విశ్వంభరే నిరాకార సాకార చితచిదీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య సౌభాగ్య గోత్రోద్భవే శ్రీరాఘవ శర్మణ పుత్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు చతుర్వేద శాఖాధ్యాయినే సౌభాగ్య విశ్వంభరే నిరాకార సాకార విశ్వాకార త్రయార్షీయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య సౌభాగ్య గోత్రోద్భవీం అర్చావతారే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ నామ్నీం వరార్ధినీం కన్యాం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు చతుర్వేద శాఖాధ్యాయినీ వసుంధర స్థిరధర త్రయార్షీయ ప్రవరాన్విత లావణ్య గోత్రోద్భవస్య లావణ్య గోత్రోద్భవీ శర్మణో నత్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు చతుర్వేద శాఖాధ్యాయినీ వసుంధర స్థిరధర త్రయారిశేయ ప్రవరాన్విత లావణ్య గోత్రోద్భవస్య లావణ్య గోత్రోద్భవీ గహ్వర శర్మణో పౌత్రీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు చతుర్వేద శాఖాధ్యాయినీ వసుంధర స్థిరధర త్రయార్షీయ ప్రవరాన్విత లావణ్య గోత్రోద్భవస్య లావణ్య గోత్రోద్భవీ కాశ్యప శర్మణో నత్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు చతుర్వేద శాఖాధ్యాయినీ వసుంధర స్థిరధర త్రయార్షీయ ప్రవరాన్విత లావణ్య గోత్రోద్భవస్య లావణ్య గోత్రోద్భవీ ప్రకృత్యం భూదేవీ నామ్ని ఇమాం కన్యాం త్వం వృణీమహే అహో దాస్యామితి ప్రవచనం త్రివారం వదేయుః సామ్రాజ్యం యశస్కరమితి ఆశీర్వచనం కుర్యాద్ ఓం సామ్రాజ్యం భోజ్యం సారాజ్యం వైరాజ్యం పారమేష్టరాజ్యం మహారాజ్యమాధిపత్యమయం విసస్కారం బలాబంతం ప్రభుత్వం తమేవ రాజాధిపతిర్బభూవ సంకీర్ణనాగాస్వపదేర్నరాణాం సుమంగళ్యం సదదం దీర్ఘమాయు గదాయ వరాయ ఆసనార్థం ఉదగగ్రం కూర్చం దద్యాద్ అయంతే విష్టరో విష్టరో విష్టరః మంత్రేణ పాద ప్రక్షాళనం కుర్యాద్ ఓం ప్రదద్విష్ణుస్తపదే వీర్యాయ మృగోణ భీమక్కుచరో గిరిష్టాః యస్యోరుషత్రిషు విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వా చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ
रुद्राय धीमहि तन्नश्चक्र प्रचोदयात्। मे गंगे यमुने सरस्वती शुचिदृष्टोमगं सतता परिष्णिया असिक्निया मरुद्रदेवितस्तयार्जिकीये शृणुक्या प्रेतेन सम्मार्ज्य अर्चत प्रार्चति मंत्रेण देवम् अलंकृत्य अर्चत प्रार्चत प्रियमेधासो अर्चता अर्चन्त पुत्रका उत पुरन्वधृष्टर्चता अर्चत प्रार्चता वर्णः हिरण्ययात् परियोनेर्निषद्याः हिरण्यदात तज्जन्नमस्मै सकलाराधनैः स्वर्चितमस्तु अधा मधुपर्धेः मधुनक्तमुतोषसे मधुमत्पार्थिवगोरजः मधुद्यौरस्तु नः पिता मधुमान्नो वनस्पतिर्मधुमागोऽस्तु सूर्यः माध्वीर्गावो भवन्तु नः अकारिषं जिष्णोरश्वस्य वाजिनः सुरभिनो मुखाकरत्प्रण आयोगुं शितारिषतु ग्राभ्यां पवित्राभ्याम् अंगुष्ठानामिकाभ्यां प्रणवेन त्रिप्रदक्षिणमालोड्य अयन्ते मधुपर्को मधुपर्को मधुपर्कः अमृतोपस्तरणमसि च पप्रास्य अमृतोपस्तरणमसि ॐ यन्मधुनो मधव्यं परममन्नाद्यं वीर्यं तेनाहं मधुनो मधव्येन परमेनान्नाद्येन वीर्येण परमोन्नादो मधव्योसानि सकृत्मन्त्रेण तिस्तूष्णीम् अमृतापिधानमसि पुनरपप्रास्य हस्तं प्रक्षाल्य इमं वस्त्राणीति నూతన వస్త్రాన్ని అలంకృత్య స్వామివారి కళ్యాణం చేయించే భక్తులందరూ ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మీరంతా ఆ స్వామివారికి అమ్మవారికి నూతన వస్త్రాలు పట్టు వస్త్రాలు సమర్పించినట్టుగా భావన చేసుకొని నమస్కారం చేసుకోండి. గోవిందా ఓం యువం వస్త్రాని దేవసావసాదేవో రచ్చిద్రావందవో గాః అవాతిరతమృతాని విశ్వరుతేన మిత్రా सीदे चरणं पवित्रमिति गाम् अर्चयेत् ओम चरणं पवित्रं विदधं पुराणं येन भूतस्तरति दुष्कृतानि तेन पवित्रेण शुद्धेन भूता अधिपाप्मानमरातिन्तरेमा माता रुद्राणाम् इति गां विसृजेत् ओम माता रुद्राणां दुहितावसो नागुस्वसादित्यान् ममृतस्य नाभिः प्रणवोचन् जगितिशेजना यमागामनागा मदितिम्बदिष्टा पिबतोदकन्त्रुणान्यत्तु ओमुत्सृजता इति क्रमुकम् ऊर्ध्वं विसृजेत् सिद्धमन्नं भूतमित्युक्त्वा भूतं सा विराट् तन्माक्षा यतस्य तेषे यतन्मवूर्जन्ताः ॐ कल्पयता ॐ अन्नं प्राणमन्नमपानमाहुः अन्नं मृच्छन्तमजीवादमाहुः अन्नं ब्रह्माणो जरसम्वदन्ते अन्नमाहुः प्रजननं प्रजानाम् मोहमन्नं विन्दते अप्रचेताः सत्यं ब्रवीमि वदयित् सतस्य नार्यमनो पुष्यति नो सखायन् केवलागो भवति केवलाधि देवस्य नक्षत्रमार्गेण जलयन्त्रमार्गेण मुहूर्तं सम्यकवलोक्य मध्ये यवनिकान् निधाय देवं प्रत्युपविश्य महासंकल्पपठनं कुर्यात्। अनेककोटि ब्रह्माण्डमण्डले आधारशक्ति श्रीकूर्मवराहानन्द ऐरावताज्यष्टदिग्गजोपरि प्रतिष्ठितस्य अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोक भुवनलोक सुवर्लोक महर्लोक जनलोक तपोलोक सत्यादिलोकानाम् अधो भागे नालायमान फणिरा वायु कुबेर ईशान्यष्टदिक्पाले परिपालिते सूर्य चन्द्राङ्गारक बुध बृहस्पति शुक्र शनैश्चर राहुकेताख्य नवग्रह परिपालिते अवह निवह संवहनुवह प्रवहोज्य परिवाहाख्य सप्तमरुसञ्चारित संजीवति जीवनिगुरम्बे ह्यारण्य दण्डकारण्य जम्बकारण्य स्वेदारण्य नैमिषारण्य दैत्यारण्य गुहारण्य देवदारवणैक्षुकवनकलकावनाख्य दशारण्य परिमण्डल मंडिते शंभ पिनाकी गिरीश हरस्थान भर्ग भैरव सदाशिव कपालीश्वराख्य
ఏకాదశరుద్ర విజ్యోతితే నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన దాన సమాన అష్టాంగ యోగ నిష్ఠా గరిష్ట శిష్ట వాళికిల్య విశ్వామిత్ర వాల్మీకి జమదగ్ని జమన దూర్వాస కపిమౌద్గల్య కౌండిన్య కాశ్యప గార్గి గౌతమ అంగీర దక్ష పరాశర జైమిని పతంజలి కన్వ బోధాయన అశ్వలాయన ద్రాక్వాయన వైశంపాయన అపస్తంభ జాబాలి మార్కండేయ మాండవ్య భరద్వాజ సనక సనందన సనత్ కుమార సనత్ సుజాత అగస్త్య శౌనకార్జనేక మరి విరాజితే ఆర్యమతస్తు దాతృ భగాంశ పదింజ వర్జన్య విష్ణుభూషాఖ్య ద్వాదశాఖ్య ప్రకాశితే మహేంద్ర సఖ్యజతే వృక్షవృంజ పారిజాతాఖ్య సప్తకులాచలవలేమూకమతంగ కిష్కింద మాల్యవతిరణ్య శృంగాఖ్య పంచమహానగ సమధిష్ఠితే వనేక్షుసురా సర్పిత క్షీర శుద్ధోదకాఖ్య సబర సముద్ర సంయుతే అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ కామరూప సవ్వీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ బంగాళ నేపాల మలయాళ సింహళ చోళ ద్రవిడ ద్రావిడ కర్ణాటనాట కరాట పానాట పాండ్య పులింగాంధ్రౌన దశార్ణ భోజ కురుకురు కురు గాంధార విదర్భ విదేహ బాక్లీక బర్బర ఏకయ కోసల కుండల కిరాత శూరసేవ లింకన కొంకణ మత్స్యమద్ర పార్శ్వ ఘోషర యవన జాలాంధ్రజాల్వచ్ఛేది సింధు ప్రభది దేశ భాషా భూమిపాలై పాలితే భాగీరథి గౌతమి నర్మదా యమునా తుంగభద్రా సరస్వతి కృష్ణవేణి బహుళా భీమనది రేణుకా మలాపహారిణి కావేరి కృతమాల తామ్రపర్ణి విశోకా కౌశికీ గండకీ వచితనేక పుణ్యనది పవిత్రతే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అహోబిల వెంకటాచల శ్రీరంగ సేతు యాదగిరి కలిగిరి గయా ప్రయాగార్చనేక పుణ్యక్షేత్ర సంయుతే కోటి విస్తీర్ణ భూమండలే క్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే మనాజ్య విద్యా వాసనయా ప్రవర్తమాన సంసార చక్రే महति नाना योनिजनित्वा केनापि भाग्य विशेषेण मनुष्य जन्म प्राप्तवतः मम जन्म प्रवृत्ति तक्षण पर्यन्तं मध्यवर्तन काले बाल्य यौवन कौमार वार्धक्य सुसुप्तावस्थेषु मनोवाक्काय कर्मभिः ज्ञानतः कृतानां महापातक उपपातकादीनां నవవిధ పాపానాం సజ్జః కళ్యాణం చేయించే భక్తులందరూ వల్ల మీకు కన్యాదాన ఫలితం దక్కుతుంది. మీరంతా ఆ అమ్మవారిని ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఇచ్చి కన్యాదానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో ఈ మంత్రపూర్వకంగా మీకు అంత కన్యాదాన ఫలం దక్కుతుంది. అందరూ గోత్రం పేరు అనుకోండి. నేను చెప్పే మంత్రాన్ని అందరూ గట్టిగా అనాలండి. మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం పితృవంశానాం నరకాద్ ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం హరేః సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య ప్రాప్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రి ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల ప్రాప్యర్థం అపనోదన ద్వారా శ్రీమన్నారాయణ కైంకర్య రూపం శ్రీ వెంకటేశ్వర స్వామినః పాణిగ్రహణ అధికార సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్యోదక ధారాపూర్వక కన్యాదానం అహం కరిష్యే కనక సంపన్నాం కనకాత్ ఆభరణైః యుతాం
दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोक जिगीषया कन्यां सालंकृतां साध्वीं सुशीलाया सुधीमते प्रयतोऽहं प्रयच्छामि धर्म अर्ध काम मोक्ष सिद्धयेद् कन्यादान साद्गुण्यार्धं दक्षिणादानं तुभ्यमहं संप्रदते కన్యాదాన కైంకర్య ఫలితమస్తు తథాస్తు. మీరంతా ఆ అమ్మవారిని వెంకటేశ్వర స్వామి వారికి ఇచ్చి స్వయంగా మీరే ఆ అమ్మవారిని అమ్మాయిగా భావించి స్వామివారికి ఇచ్చి కన్యాదానం చేసినట్టుగా భావించి నమస్కారం చేసుకోండి. కన్యాదాన కైంకర్య ఫలితమస్తు. భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి గోవింద, ధాత్రీ రమణ గోవింద. అలా లోకాచారక్రమేణ మంగళాష్టకాని చూర్ణికాని పఠిత్వా తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదే తేంద్రయుగం స్మరామి. భాజ సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీకాంత కుచకుంభ కుంకుమ పరిరంభో గుణానాం నిధి పూర్వాచార్య కదంబ సేవిత పద శ్రీపాంచరాత్రాగమ విశ్వక్సేన విభీషణ ప్రభుతిభిః భక్తైః సదా సేవితః. యాన్నో భగవాను పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతి రామా జగద్రక్షణి కళ్యాణి సకలేశ్వరి సదసిజా భాగ్యానుసంసదాయిని శోభాంగే విమలేశ్వరి విమలని నారాయణే శ్రీ సతీ. పాయాన్నో భగవాను పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. సావధానాః సుముహూర్తే సావధానాః సులగ్నే సావధానాః శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానాః. శ్రీరంగే గరుడాచలే जनगिरौ सिंहाचले मंदिरे वैकुंठे कनकाचले यदगिरौ नारायणाख्याचले लोकालोक महाचले जनिषदौ पुण्याचले स्वाश्रयः पायान्न भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधानाः सुमुहूर्ते सावधानाः लग्ने सावधानाः श्रीलक्ष्मीनारायण ध्यान सावधानाः प्रासादद्वदसौधमण्डपमः सौवर्णपीठोल्लसतु आकारान्तरहेमरत्नरुचिभिः जाज्वल्यमानो हरिः नित्यं नित्यमहोत्सवं बहुविधं मासं च पक्षोत्सवं पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलं सावधानाः सुमुहूर्ते सावधानाः सुलग्ने सावधानाः श्रीलक्ष्मीनारायण ध्यान सावधानाः गुप्तो महाभार्गवो रामो यादवनायको बलसखः श्रीकृष्ण कल्याक्वया लोकानां परिपालनाय जनितो देवो जगद्रक्षकायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलं सावधानाः सुमुहूर्ते सावधानाः सावधानाः श्रीलक्ष्मीनारायण ध्यान वेद पुराण सार विभव श्री पांचरात्रागमः शास्त्राणामधिके समस्त फलैः श्री वैष्णवे शाश्वतः भक्तैर्भागवतोत्तमै प्रतिदिनं संसेयमानो हरिः पायान्नो भगवान्
पुराण पुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधानाः सुमुहूर्ते सावधानाः सुलग्ने सावधानाः श्रीलक्ष्मीनारायण ध्यान गोविन्द गोविन्द ओम ध्रुवन्ते भजा ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवन् देवो बृहस्पतिः ध्रुवन्त इंद्रश्चाग्निश्चरास्कन्धारयता ध्रुवन् ఓ అందరూ గట్టిగా గోవింద అనాలి గోవింద గోవింద ఓం ధ్రువంతే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాస్కంధారయదా ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అభిబ్రువన్ అయం బ్రహ్మణస్పతి అయం ముహూర్త సుముహూర్తో అస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత పరిసిద్ధిరస్తు అయం ముహూర్త సుముహూర్తో అస్తు అద లోకరక్షణార్థం మాంగళ్య ధారణార్థం మాంగళ్య పూజాం కరిష్యే మాంగళ్య దేవతాయై శ్రీయై నమః ధ్యానం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ మాంగళ్య అధిష్టాన దేవతాయై శ్రీయై నమః ప్రణామా స్వాగత ప్రతిమా స్థాపన అభిముఖీకరణ ముద్రాం ప్రదర్శ్య మాంగళ్య సుధిష్టాన దేవతాయై శ్రీయై నమః ఓం శ్రీం శ్రీయై నమః ప్రణామ స్వాగత ప్రతిమా స్థాపన అభిముఖీకరణ ముద్రా ప్రదర్శ్య హృదయాయ విషడు కవచాయం నేత్రాభ్యాం వషడు అస్త్రాయ వడు పద్మముద్రాం ప్రదర్శ్య కలహార ముద్రాం ప్రదర్శ్య పద్మముద్రాం దర్శయేత్ अर्घ्यादि निवेदनान्तं सम्पूज्य मांगल्य सुधिष्ठान देवतायै श्रीये नमः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि औपचारिक स्नानम् ओम हरिणीं सुवर्णचतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमवदानीं यस्यां हिरण्यं विन्देयङ्गाश्वं पुरुषाणम् अश्वपूर्णामृतमध्यामस्तिनाधरवधनीं श्रियं देवीं वह्वये श्रीर्मादेवीशताम् आप्सोस्मितां हिरण्यप्राकारामार्द्रां विलम्बीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां दामिहो वह्वये श्रियं चन्द्रां प्रभासायुषाज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मदेवीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां गृहे आदित्यवर्णे तपसोऽभियाये च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् देवतायै श्रीयै नमः शुद्धोदक स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रार्थम् अलङ्करणार्थम् अक्षतान् समर्पयामि दिव्यश्री चन्दनं समर्पयामि ओम गन्धद्वारान्दुरादर्शां नित्यपुष्टाङ्गरेशिनीं ईश्वरीं सर्वभूतानां विभोपये श्रियं कुङ्कुमादि परिमल द्रव्याणि समर्पयामि अथ पुष्पमाला मंगलम नीराजनम ओम मानोह्यम सूर्याय देवाय सौंदर्यहेमदे श्रिया महापरिणाय ओम उल्लासपल्लवितपालित सप्तलोकी उर्वाहकोरचिदनेम कटाक्षलीलां श्रीरंगहर्म्यदल मंगलदीपरेखां श्रीरंगराज महिषीं श्रियमाश्रयामः ओम मातृशाकिंकनत्राण बद्धकङ्कणपाणये विघ्नचित्ततनूजायै घोडायै नित्यमङ्गलम्
ఓం నమో హ్రీం జ్ఞానవేదో గానస్యం పురుషం జగదో అభిప్రకారేస్యా గోవింద గోవింద ఓం महादेव्ये च विद्महे विष्णुपत्ने च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् आवाहनादि षोडशोपचारपूजया आवाहिता माङ्गल्यस्तुतिष्ठान देवतायै श्रियै सुप्रीतः चित्तसन्नावरदो भवतु धारणं करि गात्रीरमण गोविन्द गोविन्द पाण्डव गोविन्द गोविन्द ॐ माङ्गल्यं तन्तुनानेन लोकरक्षण हेतुना तन्तो बध्नामि शुभगे त्रैलोक्यं मङ्गलं कुरु माङ्गल्यधारणमुहूर्तमुहूर्तो भाण्डवानादरक्षक गोविन्द गोविन्द मातृरमण गोविन्द गोविन्द ॐ माङ्गल्यं तन्तुनानेन लोकरक्षण हेतुना तन्तो बध्नामि शुभगे त्रैलोक्यं मङ्गलं कुरु माङ्गल्यधारणमुहूर्तो अस्तु अनाथरक्षक वेंकटेश्वर गोविंद गोविंद ओम मांगल्यं तन्तुनानेन लोकरक्षण हेतुना तन्तो बध्नामि शुभगे त्रैलोक्यं मङ्गलं कुरु माङ्गल्यधारणमुहूर्तो अस्तु ओम प्रजापति श्रियां यशः मुष्टयोरदधात्सवो कामस्य तृप्तिमानन्दं तस्याग्ने भाजयेहमा मोदः प्रमोदानन्दः मुष्टयोर्निहितत्सवः सुप्तेव कामस्य तृप्यानि मनसश्चित्तमागोधुं वातः सत्यमहीमहि पशूनागुं रूपमन्नस्य यशस्वेश्वयदान्मये यदाहमस्य अतृपद्भिक्रिये समानो यदा तु तृप्यसि पुंसि प्रिये प्रिया एवं भगस्य तृप्यानि यज्ञस्य काम्यप्रियः तदा मे ते साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्ठ्यं राज्यं महाराज्यमाधिपत्यमयं समन्तपर्याये स्यात् सार्वभौमः सार्वा भातृरमण गोविंद गोविंद आभरणमुक्तवाड अनाथरक्षक वेंकटेश्वर गोविंद गोविंद गोविंद